ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం భక్తులారా, మా ఛానల్కు మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు శ్రీమద్ భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కందం నుండి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహాభక్తుడు ధ్రువ మహారాజు యొక్క పవిత్రమైన గాథను తెలుసుకుందాము. ఈ కథ కేవలం భక్తి గురించే కాదు, అవమానము ఎదురైనా నిరాశ పడకుండా, లక్ష్యాన్ని విడవకుండా, నిజాయితీతో పట్టుదలతో ముందుకు సాగే భగవంతుని అనుగ్రహం ఎలా లభిస్తుందో చెప్పే అమూల్యమైన జీవిత పాఠం అన్నమాట. అయితే ఆలస్యం చేయకుండా శ్రీహరి నామస్మరణతో ధ్రువ మహారాజు యొక్క దివ్య చరిత్రను ప్రారంభిద్దాము. పూర్వము స్వయంభువ మను వంశంలో ఉత్తానపాదుడనే రాజు ఉండేవాడు అనమాట. ఆయనకి 2 భార్యలు, సునీతి, సురుచి. సునీతికి ధ్రువుడు, సురుచికి ఉత్తముడనే కుమారులు ఉంటారు. ఒకరోజు ధ్రువుడు ఏం చేస్తాడని తన తండ్రి ఒడిలో కూర్చోటానికి వెళతాడు. అప్పుడు సురుచి అతను ఆపి, నా గర్భంలో పుట్టి ఉంటేనే రాజు ఒడిలో కూర్చుని అర్హత నీకుంటుందని చాలా చాలా అవమానిస్తుంది అనమాట. అంత పసిబిడ్డ చిన్న పిల్లవాడు బాధతో ధ్రువుడు తన తల్లి సునీతి దగ్గరికి వెళ్తాడు. ఆమె అన్నిటికంటే గొప్పవాడు శ్రీ మహావిష్ణువు నాయన, ఆయన భక్తితో ప్రార్థించు, నీకు అంతా కూడా శుభం జరుగుతుంది, అంతా మంచి జరుగుద్ది అనేటప్పటికీ ఏం చేస్తాడంటే, ధ్రువుడు తల్లి యొక్క మాటను గౌరవించి అడవికి వెళ్ళి అంత చిన్న వయసులోనే కఠోరమైన తపస్సు చేస్తాడు. మార్గమధ్యంలో ఏమవుతుందంటే మహర్షి నారదుడు కనపడతాడనమాట. అతనికి మంచి మంత్రాన్ని ఉపదేశిస్తాడు, ఒక అద్భుతమైన మంత్రం ఇస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశించేస్తాడు. తల్లి మాటను గౌరవించి ధ్రువుడు అడవికి వెళ్ళి కఠోర తపస్సు చేస్తాడు. మార్గమధ్యంలో మహర్షి నారదుడు కనపడతాడనమాట. అతనికి మంచి అద్భుతమైన మంత్రాన్ని ప్రసాదిస్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని, ఆ మంత్రం తీసుకొని 5 నెలల కఠోరమైన తీవ్రమైన తపస్సు చేస్తాడు ధ్రువుడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలని కోరుకోమంటాడు. అప్పుడు ఏమని కోరుకుంటాడో తెలుసా ధ్రువుడు? నాకు భక్తి, ధర్మం, శాశ్వతమైన కీర్తి కావాలని కోరుకుంటాడు. శ్రీ మహావిష్ణువు ధ్రువుడిని ఆశీర్వదించి, నీవు ధ్రువ నక్షత్రంలాగా పోలార్ స్టార్ ఎప్పటికీ స్థిరంగా ప్రకాశిస్తావు, ప్రపంచం నిన్ను స్మరిస్తుంది అని గొప్ప వరమిస్తారనమాట. తర్వాత ధ్రువుడు ఏం చేస్తాడంటే రాజ్యాన్ని పరిపాలించి ధర్మపాలకుడిగా ప్రసిద్ధి పొంది ఎంచక్కగా చివరికి ధ్రువ నక్షత్ర స్థానాన్ని పొందుతాడు. ఇదేనండి భక్త ధ్రువ మహారాజు యొక్క మహిమాన్వితమైన కథ అనమాట. చిన్న వయసులోనే అవమానాన్ని ఎదుర్కొన్న ధ్రువుడు ఏం చేస్తాడు? నిరాశ చెందకుండా అచంచలమైన భక్తితో శ్రీ మహావిష్ణువుని ఆరాధించి అమరమైన కీర్తిని సంపాదించాడు. ఆయన పట్టుదల, భక్తి, సంకల్పం మనందరికీ కూడా ఆదర్శం. ఈ కథ మీకు నచ్చి ఉంటే కనుక వీడియోకి లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని పురాణ ఇతిహాస కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుద్దాము. అప్పటి వరకు జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు. అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో నారాయణాయ. గోవింద గోవింద గోవింద. ఈ కథలో మీకు ఎక్కువగా నచ్చిన విషయం ఏమిటి? తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.